అలాగే షెడ్యూల్డ్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ డ్రైవింగ్ శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ హెవీ డ్రైవింగ్ శిక్షణలో కూడా స్పాన్సర్ చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి కృష్ణా జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక 16 మందిని స్పాన్సర్ చేస్తూ ముందుకు వచ్చింది. దాంట్లో మచిలీపట్నం పార్లమెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అలాగే మిగతా 15 మంది బెజవాడ పార్లమెంట్లో సంబంధించినటువంటి అక్కడ ఉన్నారు. సో బెజవాడలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. అలాగే భవిష్యత్తులో బీసీ వెల్ఫేర్ కానీ లేకపోతే మైనార్టీ వెల్ఫేర్ కానీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద వారిని స్పాన్సర్ చేయడం అంటే ఫీజు మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వమే చెల్లించేదానికి కూడా ఏర్పాట్లు జరిగినాయి. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా ఉంది. నేను యువతకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవింగ్ మీద ఉత్సాహం ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆర్టీసీలో కూడా డ్రైవర్ల కొరత ఉంది. కాబట్టి మీరు కేవలం ఒక ఆర్టీసీ కాదు, ఒక కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అధికారుల లెక్కల ప్రకారం 16 లక్షల హెవీ వెహికల్స్ ఉంటే 11 లక్షల మంది మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణతో కూడినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 11 లక్షల మంది ఉన్నారు. అంటే 5 లక్షల మంది వెహికల్స్కిను శిక్షణ పొందినటువంటి డ్రైవర్లకి వ్యత్యాసం నంబర్లో కనపడుతుంది. 5 లక్షల మంది. కాబట్టి ఉపాధి తొందరగా దొరికేటువంటి మార్గం ఇది. కాబట్టి దయచేసి యువకులందరినీ కోరుతున్నాను, మీరు ఆర్టీసీ ద్వారా శిక్షణ పొందండి. ప్రభుత్వ పథకాల్లో కూడా ఇది అంటే సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కూడా స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి మన డబ్బులు లేకుండానే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అయితే కనుక ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు కాగితం పెట్టుకుంటే. అలాగే ఆర్టీసీలో 30% ఉద్యోగాలు ఆడపిల్లలకు ఇవ్వాలని ఉంది. నేను ఆడపిల్లలను కూడా ఆహ్వానిస్తున్నాను, మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు రండి, నేర్చుకోండి. డ్రైవింగ్ మీద ఉత్సాహం ఉంటే కనుక మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. మిమ్మల్ని ఆర్టీసీలో మీరు డ్రైవర్గా నియామకం చేయడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. బయట కూడా వెహికల్ తోలటానికి మీకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆడవాళ్ళు పరిపాలనలో కానీ చాలా వ్యాపారాల్లో కానీ చాలా వాటిల్లో మగవాళ్ళకి మేము తీసుకోమని నిరూపించారు. మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఆడపిల్లలు కూడా తోలుతుంటారు. అలాగే ఇక్కడ మన ప్రాంతంలో కూడా మన జిల్లాలో కూడా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆడపిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఈ ఆర్టీసీ నేర్పిస్తున్నటువంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ తీసుకుని శిక్షణ పొందడం ద్వారా లైసెన్స్ పొంది ఆర్టీసీలో డ్రైవర్గా రమ్మని కూడా ఆడపిల్లలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను.